హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానకు నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి. కోటి, బషీర్బాగ్, అబీడ్స్, నాంపల్లి, నారాయణగూడలో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. ఉప్పల్, బోడుప్పల్, రామంతపూర్, నాగోల్లో కుండపోతగా వాన కురిసింది. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఓల్డ్ సిటీలోని చాంద్రాయనగుట్ట, చార్మినార్ ఏరియాలో జోరు వానకు రోడ్లన్నీ పెద్ద ఎత్తున వర్షం నీరు నిలిచింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లిలోనూ వర్షం పడింది. గచ్చిబౌలి, మాదాపూర్, కోకాపేట, గండిపేట ఏరియాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, అల్వాల్, కొంపల్లి, చింతల్, దుండిగల్, జీడిమెట్ల ఏరియాలోనూ కుండపోతగా వాన కురిసింది. కుకట్పల్లి, మియాపూర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, ఫిలిం నగర్, అమీర్పేట్, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, బోర్బండ, సనత్ నగర్ లోనూ భారీ వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లా శామీర్పేట, అల్వాల్ ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షానికి సిటీలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం నీరు నిలిచింది. పలుచోట్ల ఇళ్లలోకి వాన నీరు చేరింది. సిటీలోని మెయిన్ సెంటర్లలో జోరు వానకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రధాన రోడ్లు కాల్వలను తలపిస్తున్నాయి. రోడ్లపై పెద్ద ఎత్తున వర్షం నీరు నిలుస్తుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సిటీలోని పలుచోట్ల కురిసిన వానకు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్ లో 7.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మెహదీపట్నంలో 5.3, శ్రీనగర్ కాలనీలో 5, బంజారాహిల్స్ లో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. యూసఫ్గూడలో 3.9, మైత్రివనంలో 3.4, కుక్కట్పల్లి, మెహదీపట్నంలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానకు నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి. కోటి, బషీర్బాగ్, అబీడ్స్, నాంపల్లి, నారాయణగూడలో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. ఉప్పల్, బోడుప్పల్, రామంతపూర్, నాగోల్లో కుండపోతగా వాన కురిసింది. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఓల్డ్ సిటీలోని చాంద్రాయనగుట్ట, చార్మినార్ ఏరియాలో జోరు వానకు రోడ్లపై పెద్ద ఎత్తున వర్షం నీరు నిలిచింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లిలోనూ వర్షం పడింది. గచ్చిబౌలి, మాదాపూర్, కోకాపేట, గండిపేట్ ఏరియాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్ అమీర్పేట్లో వర్షం దంచుకొట్టింది. మైత్రివనం దగ్గర రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమీర్పేట్, మైత్రివనం సర్కిల్స్ లో భారీగా నీరు నిలిచింది. దీనికి సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, ప్రస్తుతం మైత్రివనంలో పరిస్థితి ఏంటి? స్రవంతి, దాదాపు గంటన్నర నుండి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు వర్షం నుంచి కురుస్తుంది. సో దీంతో నగరవాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక మనకి ఆ పక్కన మన V6 స్క్రీన్ ద్వారా పక్కన బాక్స్లో చూడొచ్చు. మైత్రివనం మెట్రో దగ్గర పూర్తిగా కూడా అక్కడ వరదతో కూడినటువంటి వర్షం చాలా కురుస్తుంది. అక్కడ ఇప్పుడు ఒకేసారి ఇటు ఆఫీసుల సమయం కానీ వివిధ విద్యా సంస్థల నుండి కూడా బయటకు వెళ్ళేటువంటి విద్యార్థులకు కానీ, అటు హాస్టల్స్కు వెళ్ళేటువంటి విద్యార్థులకు కానీ, అటు ఎవరైతే ఆ ఏరియాలో ఉండేటువంటి, ఎందుకంటే అమీర్పేట్, మైత్రివనం, అటు ఎస్ఆర్ నగర్ ఏరియాలో ఎక్కువగా స్టూడెంట్స్ హాస్టల్లో ఉండేటువంటి ఏరియా. దీంతో పాటు కొంత కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉంటాయి. సో అక్కడ ఒకేసారి బయటికి రావడం, దాదాపు 4 గంటలకు మొదలైనటువంటి ఈ వర్షం వల్ల వరద మాత్రం చాలా బీభత్సమైనటువంటి వరద ఉంది. దాదాపు నడుముల్లోతు వరకు కూడా అక్కడ వరద వస్తుంది. మనకు ఆ విజువల్ కూడా ఆ మైత్రివనం స్టాప్ దగ్గర ఏదైతే సర్కిల్ ఉంటుందో అక్కడ ఆ విజువల్ మనం చూడొచ్చు. సో ఇంకా కూడా అంటే వర్షం కాస్త తగ్గినా కూడా ఇంకా కొన్ని చిరుజల్లులతో కూడినటువంటి వర్షం ప్రజెంట్ ఇంకా కురుస్తుంది. సో అయినా కూడా అక్కడ వరద మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇక ఇప్పటికే ఇంకొక 2 గంటల్లో కూడా ఇంకా వర్ష సూచన ఉందంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి సో ఇటు కూకట్పల్లిలో కూడా చాలా ఏరియాలో అటు లోతట్టు ప్రాంత ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. అక్కడ ఒకేసారి ఈ కురిసినటువంటి వర్షానికి కూడా కొన్ని వాహనాలు, ద్విచక్ర వాహనాలు కూడా వరదల్లో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక చాలా ఏరియాలో ఇప్పటికీ మనకు అటు సూరారం కానీ, సికింద్రాబాద్కి సంబంధించి కానీ, ఇటు ఉప్పల్కి సంబంధించి కానీ, సో ఓవరాల్ ఎంటైర్ సిటీ వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. సో దీంతో ఒక్కొక్కసారి ఈ వర్షం కురుస్తున్నటువంటి సమయంలో దీనికి తోడుగా దాదాపు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్లతో ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. దీంతో అక్కడ మనకి పంజాగుట్ట నిమ్స్ వద్ద కూడా రోడ్డు పైన ఒక భారీ వృక్షం పడింది వాహనాల పైన. సో దీంతో కొంత రాకపోకలకు కూడా ఇబ్బంది ఏర్పడింది. దీంతో ఆ ఏరియాలో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఇటు ఓల్డ్ సిటీ కూడా మొగుల్పురా, ఓల్డ్ సిటీ, బహదూర్పురా, యాకత్పురా, కాల్పత్తర్, కామెట్పురా, సో ఈ ఏరియాలో కూడా వర్షం కురుస్తుంది. ఇక దీంతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా, ఇటు సిటీ శివార్ ప్రాంతంలో ఉన్నటువంటి రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లి,
సో ఈ ఏరియాలో కూడా కురుస్తుంది. సో ప్రజెంట్ మాత్రం ఈ మైత్రివనం, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ఏరియాలో కూడిన ఈ ఏరియాలో కూడా ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. ఇక దీంతో ఇటు హైడ్రా కానీ, అటు జిహెచ్ఎంసీ, ఇటు పోలీస్ శాఖ 3 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి కింది స్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలంటే కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ వరద లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ చూపేటువంటి అవకాశం ఉంది. ఇక దీంతో పాటు మెట్రో స్టేషన్ల కింద కూడా ఎక్కువగా వాటర్ లాగింగ్స్ ఉంటాయి కాబట్టి సో హైడ్రా టీం కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఆ వాటర్ని ఎప్పటికప్పుడు లాగింగ్ ఏవైతే వాటర్ ఉంటాయో సో వాటిని క్లియర్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం అమీర్పేట్, మైత్రివనం దగ్గర మాత్రం ఒక వరద ఇంకా కూడా అట్లనే ఉంది. సో అక్కడ చాలా వరకు స్టూడెంట్స్ కానీ వివిధ కార్యాలయాల నుంచి తమ ఇంటికి వెళ్ళేవారు, ఎందుకంటే ఆఫీస్లో టైం అయిపోయింది కాబట్టి సో ఇంటికి వెళ్ళే సమయం కావడంతో భారీగా ఓవైపు అక్కడ అమీర్పేట్, మైత్రివనం ఏరియాలో ట్రాఫిక్ కూడా జామ్ ఏర్పడుతుంది. ఇక మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. హైడ్రా కానీ జిహెచ్ఎంకి సంబంధించి కూడా అక్కడ చేరుకొని అక్కడ ఆ వరదను కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం మైత్రివనం మాత్రం చాలా వరద ఇంకా అట్లానే ఉంది. సో కాసేపటి క్రితం అంటే మనొక గంట పాటు కూడా వర్షం ఇప్పుడు కురుస్తున్న చిరుజల్లు కూడా తగ్గితే మాత్రం కొంత వరద అయితే తగ్గేటువంటి అవకాశం ఉంది. శ్రవంతి.